వియత్నాంలోని హాలాంగ్ అఖాతం ప్రకృతి అందాలకు ఆలవాలమనే చెప్పుకోవాలి. సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యత కలగలిసిన ఈ ప్రదేశం తప్పక చూడాల్సిందే అంటారు పర్యాటక ప్రియులు. ఇది వియత్నాంకు, దక్షిణ చైనాకు సముద్ర సరిహద్దు భాగం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ప్రాంతంలో సుమారు 2000 సున్నపురాతి దీవులుంటాయి. ఇవి చూడడానికి వివిధ ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో, ఎత్తుగా పచ్చదనం చుట్టిన పర్వతాల్లా లోతైన నీళ్ల మధ్యలో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. ఆ పర్వతాలను, గుహలను, నీటిలో తేలియాడే గ్రామాలను చూడడానికి పడవ ప్రయాణాలు చేస్తూ వెళ్ళాలి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఈ ప్రాంతం మరింత మనోహరంగా ఉంటుంది. అక్కడ పురాణాల ప్రకారం ఒకప్పుడు వియత్నాంను కాపాడడానికి దేవతలు డ్రాగన్ల కుటుంబాన్ని పంపారు. ఆ డ్రాగన్లు తమ నోటి నుంచి రత్నాలను ఉమ్మివేశాయి. అవి సముద్రంలో పడి దీవులుగా ఏర్పడ్డాయి. అవే దురాక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించాయి అని చెబుతుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని డిసెండింగ్ డ్రాగన్ అని పిలుస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృష్టవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.